ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాత్రి దాత్రి ఒక నిమిషం. ఏంటి? అందమా నీ పేరేమిటి అందమా? అబ్బో, సరేంటి పొద్దున్నే మంచి హుషారులో ఉన్నారు? అంటే నా భార్య అందాన్ని చూసి మైమర్చిపోయాను. ఆహా, ఇంకా? కనులు తెరిచినా నీవాయే, కనులు మూసినా నీవాయే. అయితే కళ్ళు మూసుకొని చూడు, ఎలా అయినా నేనే కనిపిస్తాను కదా. తూచు తోండి, ఇలా నా ఫ్లో కట్ చేస్తావేంటి దాత్రి? ఇవాళ నిన్నిక్కడ పెళ్లి పనులు చేయమని చెప్పాను, పులిహార కలపమని లేదు. అరే, నా భార్యతో నేను పులిహార కలుపుకుంటే తప్పేంటి? పంతులు గారు ఎలాగో వస్తున్నారు కదా, వస్తే మరి మనకి మంచి ముహూర్తం ఏదన్నా ఉందేమో అడుగుదామా? మనకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ ముహూర్తంతో ఏం పని? అది పెళ్ళైంది కానీ శోభనం కాలేదు కదా. నీకు సిగ్గులేదు కదా? హలో, ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? అది కూడా మన సంప్రదాయమే కదా. సాంప్రదాయం లేదు, ఏం లేదు. ఏ దాత్రి 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 వా! రాక్షసి, బయటికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. నా చెల్లి పెళ్లిలో కూడా నాకు ఆనందం లేకుండా చేసిందత్తయ్య ఓ జగదాత్రి. ఇదంతా మీ నాయన తప్పమ్మీ. ఆయనే పెళ్లి బాధ్యత నీకప్పచెప్పుంటే జగదాత్రిని ఈ పెళ్లి దగ్గర కూడా రానిచ్చేవాళ్ళం కాదమ్మీ. దాని చేతుల మీదుగా మాత్రం ఈ పెళ్లి జరగటానికి వీల్లేదత్తయ్య. సిరి పెళ్లి నేను యువరాజు చేయాలి. అవునమ్మీ, ఇప్పుడు గాని వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తే ఇక వాళ్ళని మనం పట్టలేమో. జగదాత్రిని ఆపేదానికి ఒక మంచి ఉపాయం చెప్పమని మీ అమ్మని అడుగుదాం పదా. వద్దత్తయ్య, అమ్మ సిరి పెళ్లి పనుల్లో ఉంది. పెళ్లి సింపుల్ గా చేస్తున్నామని పెళ్లికొడుకు వాళ్ళు ఏమనుకోకూడదని వాళ్ళ దగ్గరే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు హర్ట్ అయితే అనవసరమైన. ఏందమ్మీ ఏదో ఆలోచిస్తా ఉండావో? జగదాత్రిని ఈ పెళ్లి చేయకుండా మన మాపుచ్చత్తయ్య. ఎట్టా? నువ్వు రెడీ అవుతుండు, నేను ఇప్పుడే వస్తాను. అదత్తయ్య. అంతా బాగానే ఉంది గాని కొంచెం అట్టా ఇట్టా అయినా పెండ్లాగిపోతుంది కదమ్మీ. విషయం అంత దూరం వెళ్లకముందే మనమే ఆపిద్దాం అత్తయ్య. అంతా మన చేతుల్లో ఉంటుంది. మీరేం కంగారు పడకండి. పదనతే. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. పదండి పదండి. ఏందమ్మీ నిషి ఇది? ఈ పెళ్ళిట్ట జరిగేది నాకేం నచ్చడం లేదమ్మీ. ఊరుకుండత్తయ్య, పెళ్లి కొడుకు వాళ్ళకే లేనప్పుడు మనకేంటి? అది కాదమ్మీ, మీ అమ్మ వాళ్ళైనా ఇంత పక్షపాతం చూపించొచ్చా? నీకేమో అంత ఘనంగా పెళ్లి చేసుండారు, కట్న కానుకలు కూడా ఇచ్చుండారు.
మీ చెల్లినేమో ఇట్ట ఏమి ఇయ్యకుండా గుమ్మం దాటించేస్తారా? తప్పు కదా. ఇదంతా మా జగదాత్రి వల్లనే అత్తయ్య. ఉమ్, అదే గనక కుదురుగా ఉండుంటే మా నాన్నకి ఏమీ జరిగేది కాదు. పెళ్లి కూడా అనుకున్నట్టే గ్రాండ్గా జరిగేది. ఇప్పుడు చూడండి, మా నాన్న పెద్ద కూతురని పెత్తనం మొత్తం దాని చేతికివ్వగానే పెళ్లి ఇదిగోండి ఇలా సింపుల్గా కానిచ్చేస్తుంది. సరే అమ్మీ, ఇదంతా జగదాత్రి తప్పని నీకు తెలుసు, నాకు తెలుసు. వచ్చినా వాళ్ళకేం తెలుసు? ఇందాక మన పక్కింటి వాళ్ళు పెళ్లి కొడుకు గురించి జగదాత్రితో అట్టా మాట్లాడుతా ఉంటే ఎంత బాధేసుండాదో తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు? అయ్యో ఆంటీ, మీరిక్కడే ఉన్నారా? మేమేదో పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అదయ్యా, మనకి చాలా పనులున్నాయి కదా, బెల్లం పదండి. నిషిక, నేను మొత్తం విన్నాను. మీరు చెప్పండి వైజయంతి గారు, బంధువులు జగదాత్రితో ఏమన్నారు? అది అది పెళ్లి కొడుక్కి ఏ లోపమో లేకపోతే ఇలా పెళ్లి చేస్తుంటే ఎందుకు కూరుకుంటారు అనుండరు. కట్నం ఎలాగూ తీసుకోవటం లేదు, కనీసం ఆడపడుచు కట్నం కూడా తీసుకోవడం లేదంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే అన్నారా ఆంటీ? నిజంగా ఏ లోపము లేకపోతే ఆడపడుచు కట్నమైనా ఇవ్వమని నలుగురిలో నిలబెట్టి అడిగేవారు కదా అని అనుండారు. నాకే గుండె తరుక్కుపోయి ఉండది. కాని ఆ జగదాత్రి మాత్రమో నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఉండది. ఏదో బాధలో ఉన్నారని ఊరుకుంటుంటే ఇంత అవమానం చేస్తారా? ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో తెలుసుకుంటా. ఆంటీ, మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. పెళ్లి చేస్తోంది జగదాత్రి అయితే మా అమ్మని అడిగి ఏం ఉపయోగం చెప్పండి? పరువు పోయిన పందిరిలోనే మర్యాద తిరిగి రావాలంటే అదే పందిరిలో నలుగురిలో నిలబెట్టి ఆడపడుచు కట్నం అడగండి, ఇస్తుంది. ఆ అన్నవాళ్ల నోర్లు కూడా మూతపడతాయి. అవునమ్మీ, అదే మంచి పని. అయితే ఇప్పుడే జగదాత్రితోనే తెలుసుకుంటా. మొత్తానికి నిప్పంటించేసుండా మమ్మీ. జగదాత్రి కాలి బూడిదవడం చూద్దాం పదా. పదండి. పంతులు గారు. కౌశికి, అలాగే. పంతులు గారు బయలుదేరారో లేదో కనుక్కున్నావా? ఆయనతోనే మాట్లాడాను రేఖ గారు. స్టార్ట్ అయ్యారంట. అమ్మా కౌశికి, టిఫిన్స్ వచ్చాయంట. పెళ్లికింకా గంటుంది కదా, అందరిని వెళ్ళమని చెప్దామా? సరే రాగిణి గారు. బూజీ, వదినా. వెళ్ళి అందరిని టిఫిన్ చేయమని చెప్పండి. సరే. పదదిన. పద.